అల్లూరు జిల్లా రాజవొమ్మంగి మండలం అమీనాబాద్ కాలనీకి చెందిన పొన్నగంటి శామ్యూల్ 2008లో అంతుచిక్కని జన్యుపరమైన వ్యాధితో మంచాన పడ్డాడు. ఈ వ్యాధి కారణంగా 9వ తరగతిలోనే చదువు మానేయాల్సి వచ్చింది. అప్పటినుంచి చికిత్స కోసం అతడ్ని విశాఖ, కాకినాడ, రాజమహేంద్రవరం, హైదరాబాద్లోని ఆసుపత్రులకు తిప్పారు. డబ్బు ఖర్చైనా ఆరోగ్యం మాత్రం మెరుగుపడలేదు. 2013లో హైదరాబాద్ నిమ్స్లో వైద్య పరీక్షలు చేయగా FOP అనే జన్యుపరమైన వ్యాధి ఉన్నట్లు తేలింది. కోట్లలో ఒకరికి వచ్చే ఈ వ్యాధి శామ్యూల్కు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, తల్లిదండ్రులు కీళ్లవాతం వల్ల పనిచేయలేకపోతున్నారని బాధితులు తెలిపారు. విదేశీ మందులకు కోట్లలో ఖర్చవుతుందని ప్రభుత్వం దాతలు ఆదుకోవాలని కోరుతున్నారు. ఇది ప్రపంచంలో రేర్ డిసీజ్. దీనికి మెడిసిన్ అయితే ప్రస్తుతం మన ఇండియాలో అయితే లేదండి. దీనికి సంవత్సరానికి 8,50,00,000 ఖర్చు అవుతుంటున్నారండి. అదన్నా ఇప్పుడు ప్రస్తుతం ఒక్క మెడిసిన్ ఉందటండి. దీనికంటూ ప్రత్యేకించి ఇంకేమీ ట్రీట్మెంట్ అయితే లేదండి. ఒకవేళ నొప్పులు వస్తే ఆ నొప్పులకి స్టెరాయిడ్స్ వాడడమే తప్ప మరో మార్గం లేదని చెప్తున్నారండి. నడవలేని స్థితిలో కొన్నానండి. ఇప్పుడైతే మాకైతే 6,000 పెన్షన్ వస్తుందండి. మా కుటుంబం గడవడం కూడా కష్టం అయిపోతుంది. నా తల్లిదండ్రులు చూస్తే ముసలి వాళ్ళండి. ఇంట్లో మందులకి ఖర్చులకి సరిపోతున్నాయండి. అంతే తప్ప మేము తినడానికి కూడా చాలా కష్టంగా ఉంటుందండి. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నానండి. నాకు బాబు ఒక్కడే అబ్బాయి అండి. హాస్పిటల్ ఎన్నో తిప్పి మా దగ్గర ఉన్నంతట్లో ఎంతో చేసుకొచ్చాం సార్. ఫైనల్గా ఇంకా మా పరిస్థితి అంతా ఆర్థిక పరిస్థితి అయిపోయింది. బాబు పరిస్థితులు బట్టి ప్రతి ఒక్కరూ ఆదుకుంటారని చూస్తున్నాం సార్. శరీరంలో ఎక్కడైనా దెబ్బ తగిలినా, నొప్పి వచ్చినా ఈ వ్యాధి వల్ల ఆ ప్రాంతంలో ఎముక తయారవుతుంది. దీనివల్ల అంగవైకల్యం, శక్తి కోల్పోవడం, నోరు పూడుకుపోవడం, తినేందుకు కూడా ఇబ్బంది పడడం వంటి సమస్యలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఆ వ్యాధి యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే ఆయనకి జాయింట్స్ దగ్గర ముందు నొప్పి రావడం, నొప్పి తర్వాత వాపు రావడం, వాపు నుంచి అది సాఫ్ట్ టిష్యూ స్వెల్లింగ్, తర్వాత అది హార్డ్గా గట్టి పడిపోవడం ఎందుకంటే అక్కడ ఎముకలాగా ఫామ్ అవడం వల్ల చేత. సో ఈ రకంగా ఫార్మ్ అవడం వల్ల ఆయన జాయింట్స్ అన్నీ ఏమవుతున్నాయంటే గట్టి పడిపోయి కదలికలు లేని పరిస్థితిలో ఆయన నడవడానికి ఇబ్బందిగా ఉంది, అలాగే ఆయన తినడానికి ఇబ్బందిగా ఉంది. దీనికి ఆయన ఆల్రెడీ డాక్టర్ల సలహా మేరకు కార్టికోస్టెరాయిడ్స్ వాడుతున్నారు. కాకపోతే ఇది లైఫ్ లాంగ్ వాడవలసిన డిసీజ్ అండి.